హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి తీసుకుంటున్నానండి. మనం దోశలు వేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా చేత్తో అనేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనకు చెయ్యి అనేది కాలుతూ ఉంటుందండి, స్కిప్ అయ్యి ఒక్కోసారి. అలాంటప్పుడు మనం ఇలా ఆనియన్ పెట్టేసుకొని దాని మీద ఇలా ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసుకొని ఈజీగా తిప్పేసుకోవచ్చండి. మనకు చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది. ఇలాగా ఆనియన్ని ఆయిల్లో ముంచేసుకొని స్ప్రెడ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. ఈ ఐడియా ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టిప్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం రైస్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా లెమన్ని పిండి తీసుకోవాలండి. ఇలాగ లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల మనకు అన్నం పొడి పొడిగా వస్తుందండి, అలాగే వైట్గా కూడా వస్తుంది. చూసారు కదండి, ఇది వచ్చేసి చాలా బాగా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అనేది. ఈ ఐడియా ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో టిప్ చూపిస్తానండి. మనం పూరీలు వేసుకుంటూ ఉంటాం కదా, పిండి తడుపుకునేటప్పుడు అందులో కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని తడుపుకొని మనం పూరీలు చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి. ఒకవేళ మనం కావాలనుకుంటే ఇందులో పాలు కూడా వేసుకోవచ్చండి. పిండి తడుపుకున్నాక మనం 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పెట్టుకున్నామంటే పూరీలు బాగా పొంగుతూ వస్తాయండి. చూసారు కదా, చాలా బాగా పొంగాయండి. మనం ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఇంకా బాగా పొంగుతూ వస్తాయి. ఈ ఐడియా ఎలా అనిపించిందో, అలాగే ఈ ఐడియా మీకు ఎంతమందికి తెలుసో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా అండి. మనం ఉడకబెట్టిన ఆలు పూరీలోకి చేసుకోకుండా ఇలా పప్పు గుత్తితో అనేసుకున్నామంటే చాలా ఈజీగా మనకు తొక్క అనేది వచ్చేస్తుందండి. మనం ఆలు పూరీలో వేసుకునేటప్పుడు స్మాష్ చేసి వేసుకుంటాం కదండి, అట్ ఏ టైం మనకు 2 పనులు అయిపోతాయి కాబట్టి మనం ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. బంగాళాదుంప బాగా ఉడికినట్లయితే ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ ఐడియా ఎలా అనిపించిందో అంతా షేర్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఐడియా చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం పాలు కాగబెట్టుకునేటప్పుడు కొన్నిసార్లు పాలు పొంగుతూ ఉంటాయి కదండి. అటువంటప్పుడు మనం ఇలా అంచు చివర్లకి లైట్గా ఆయిల్ పూసామంటే మనకు పాలు అనేవి పొంగకుండా ఉంటాయండి. లేదంటే మనం సిమ్లో పెట్టి కూడా పాలను కాగపెట్టుకోవచ్చండి. ఇలా చేసినా కూడా పాలు పొంగకుండా ఉంటాయి. అంతే అండి. ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.